ఆళ్లగడ్డ తాలూకా వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక్కడికి వచ్చేసిన చిన్నవంగలి గ్రామ ప్రజలకి, వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు చెప్పాలంటే మెయిన్ ఈరోజు మనం క్యారెక్టర్ల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో 2014 నుండి 18-19 వరకు మనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న, మంత్రిగా ఉన్న అఖిలప్రియ గురించి, అదేవిధంగా తర్వాత వచ్చిన నాని గురించి 2018లో మీ అందరికీ తెలుసు, మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాము. ఇక్కడ ఉన్న రాంగోరెడ్డి అన్న కూడా తెలుగుదేశంలోనే ఉంది. ఆ రోజు ఎలాంటి పాలన ఉండేదంటే అఖిలప్రియ, ఆమె భర్త బంతూరు భార్గవరావు ఇద్దరు కలిసి అభివృద్ధి మీద ఎటువంటి ఆలోచన లేదు వాళ్ళకి. కేవలం డబ్బు 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 అనే పిచ్చితో కమిషన్ల కోసం కక్కుర్తిపడే వాళ్ళే తప్ప ఏ ఊర్లో కూడా, ఏ గ్రామంలో కూడా అభివృద్ధి చేద్దామనే ఆలోచన ఎప్పుడు ఉండేది కాదు. ఏ రోజైనా మీకు అందరికీ తెలుసు కదా, 2018-19 తర్వాత ఏ రోజైనా మీ ఊరికి వచ్చిందా? కేవలం ఎప్పుడైనా వచ్చిందంటే ఒక చిచ్చు పెట్టి వస్తుంది ఆ ఊర్లో, ఆ గ్రామాల్లో. ఏదైనా ఒక గొడవ పెట్టాలి, లేకపోతే వాళ్ళ కొట్టుకుంటుంటే దాని మధ్యలో చలిగాల్చుకోవాలనుకునే రకం ఆమె. సో ప్రజలు కూడా ఈరోజు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళందరికీ పొగబెట్టిపోవడం తప్ప ఆమె తెలిసింది ఇంకో రకం కాదు. ఎక్కడ చూసినా సినిమా డైలాగులు, రెచ్చగొట్టడాలు ఇలాంటివి తప్ప ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పని చేద్దామా, లేదా ప్రజలని మంచిగా ఇది ఎంకరేజ్ చేసి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపిద్దామా అంటే లేదు. కేవలం ప్రతి ఊర్లో కూడా రెచ్చగొట్టాలి, వాళ్ళ మధ్య గొడవ పెట్టాలి, దాంట్లో మనం చలిగాల్చుకోవాలి అంతే. సో మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మనకు అభివృద్ధి కావాలంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీరు చూస్తున్నారు, ప్రతి ఒక్క సంక్షేమ పథకం గడప గడపకి మన ఇంటికి వస్తున్నాయి, ఒక వాలంటీర్ సిస్టమ్ ద్వారా కానీ ఇంకొక ద్వారా కానీ. సో అలాంటి ప్రభుత్వాన్ని మనం పోగొట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఏదో కళ్ళబుల్లి కబుర్లు చెప్పుకుంటా రేపు అది చేస్తాం, ఇది చేస్తాం, అమలు కానీ వాగ్దానాలన్నీ చేస్తున్నారు. ఈరోజు అసలు చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాం, ఏ ప్లాన్ పెట్టుకొని చెప్తున్నారో కానీ నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తానంటున్నారు. ఇదన్నీ అమలు అయ్యేటైనా? గతంలో ఎప్పుడైనా చేసినారా ఆయన? ప్రతి ఒక్కటి చెప్పడమే తప్ప చేసిన దాఖలాలు లేవు. ఏ రోజైనా కూడా ఆయన ఈరోజు చూస్తున్నాం 2 నెలల నుండి అవ్వాతాతల్ని ఎలా హింసిస్తున్నాడు. పెన్షన్లు ఇంటికి వచ్చి ఇస్తుంటే వాలంటీర్స్లు ఇవ్వకూడదు అని చెప్పి కోర్టుల కేసి మొత్తం ఆపేపించినాడు. ఇలాంటి వాళ్ళు మనల్ని ఇంటికి వచ్చి మనకు అన్ని చేసేది. ప్రతి ఒక్కరు ప్రజలు ఒకసారి ఆలోచించండి. మనకి గడప గడపకు వచ్చి మన ఇంటికి ఇచ్చే సిస్టమ్ కావాలా, లేకపోతే మళ్ళీ మనం పోయి ఈ ఎమ్మెల్యేల చుట్టూ, వీళ్ళ ఎంపీల చుట్టూ, గతంలో తెలుగుదేశం జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి లెటర్లు రాపించుకుంటా నాకు పెన్షన్ రాలేదు, ఒక ఎమ్మెల్యే 20 లెటర్ రాపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో మళ్ళీ మీరందరూ మళ్ళీ ఆలోచించి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మన జగనన్న ప్రభుత్వాన్ని మళ్ళీ కొనసాగేలాగా మన ఎమ్మెల్యే అభ్యర్థిని నాని గారిని, అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి బోచా బ్రహ్మానంద రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. సో మళ్ళీ మనం ఈ మే 13వ తేదీ ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మన ఇద్దరు అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్.